స్పేస్ మేనేజ్మెంట్ చూద్దాం. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా మేనేజ్ చేస్తుంది ఆ ఫ్రీ స్పేస్ అనేది టాస్క్ అనమాట. ఈ ఫ్రీ స్పేస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ వాడుతుంది. ఏంటంటే ఒక ఫైల్ ఆఫ్టర్ ఫైల్ అలొకేషన్ మెమరీ ఫైల్స్ని ఆ డిస్క్లో అలొకేట్ చేస్తాం. ఆపరేటింగ్ సిస్టమ్ అలొకేట్ చేస్తుంది. అలొకేట్ చేసినాక కొంచెం ఫ్రీ స్పేస్ ఉంటుంది. అలా కాకపోయినా ఒక ఫైల్ నువ్వు హార్డ్ డిస్క్ నుంచి డిలీట్ చేసినాకనే అక్కడ ఫ్రీ స్పేస్ అనేది వస్తుంది. ఆ ఫ్రీ స్పేస్ని ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా మేనేజ్ చేస్తుంది, అదే ఫ్రీ స్పేస్ మేనేజ్మెంట్ అంటే. సో 4 ఉంటాయి. బిట్ వెక్టర్ అనొచ్చు, లేకపోతే బిట్ మ్యాప్, తర్వాత లింక్ లిస్ట్, గ్రూపింగ్, కౌంటింగ్. ఇవన్నీ ఫ్రీ మేనేజ్మెంట్ ఫ్రీ స్పేస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్. ఫస్ట్ బిట్ వెక్టర్లో ఏం పెట్టారంటే ఇక్కడ చూడండి, ఒక్కొక్క ఈచ్ బిట్ ఉంటుంది. ఒక్కొక్క బిట్ రిప్రజెంట్ 1 బిట్ అనమాట. సో ఇఫ్ ద బ్లాక్ ఈజ్ ఫ్రీ, ఒక ఫ్రీ ఉన్నాకో దాన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తుంది, 1 లెక్క రిప్రజెంట్ చేస్తుంది. ఒకవేళ ఫ్రీ లేకపోతే నాట్ ఫ్రీ ఉన్నాకో, అంటే ఫుల్ అనుకున్నాం, అలొకేటెడ్ అయినా అనుకున్నాం. ఒకవేళ అలొకేటెడ్ అయినాకో ఆ బ్లాక్ దాన్ని 0తో రిప్రజెంట్ చేస్తుంది. అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడ మన 7 బ్లాక్స్ ఉన్నాయి. 7 బ్లాక్స్ ఉంటే 0, 2, 4, 6 ఇవన్నీ దేంట్లో రిప్రజెంట్, 0 రిప్రజెంట్ చేసిన అంటే బ్లాక్స్ అన్నీ ఫుల్ ఉన్నాయన్నట్టు. ఇక్కడ 1, 3, 5 ఇవి అన్నీ 1 బిట్తో రిప్రజెంట్ చేసినాయి. అంటే 1, 3, 5 అనేవి ఫ్రీ బ్లాక్స్ అని. సో ఇలా ఆపరేటింగ్ సిస్టమ్ అర్థం చేసుకుంటుంది బిట్ వెక్టర్తో. దీని అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఈజీ టు ఇంప్లిమెంట్ అంట, సింపుల్ టు ఇంప్లిమెంట్. ఓకే, ఇట్ ఆక్యుపైస్ లెస్ మెమరీ. ఇక్కడ మన బిట్ వెక్టర్కి చాలా తక్కువ మెమరీ ఆక్యుపై చేసుకుంటుంది. ఇట్స్ వెరీ స్మాల్. నెక్స్ట్ వచ్చి లింక్డ్ లిస్ట్ ఇలా ఏం చేస్తుంది అంటే లింక్డ్ లిస్ట్ వాడుతుంది ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద ఫ్రీ స్పేస్. ఇలా చూడండి, తెలుసు కదా, ఇక్కడ 2 బ్లాక్స్ ఉన్నాకో ఈ బ్లాక్ ఒక పాయింటర్, ఈ ఫస్ట్ బ్లాక్, ఈ సెకండ్ బ్లాక్ అనుకున్నాం. ఈ పాయింటర్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ సెకండ్ బ్లాక్. సేమ్ అట్లనే సెకండ్ బ్లాక్ ఏం చేస్తుంది, స్టోర్స్ దీనికి ఒక పాయింటర్ ఉంటుంది. సెకండ్ బ్లాక్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ సెకండ్ బ్లాక్. అది లింక్డ్ లిస్ట్. ఇలా లింక్డ్ లిస్ట్ వాడి ఆ ఫ్రీ స్పేస్ని మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం రాసిన ప్రకారం ఈ ఫస్ట్ బ్లాక్ ఈ పాయింటర్ ఉంది. ఈ పాయింటర్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ సెకండ్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ 4, ఫోర్త్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ 6 స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ 7 అండ్ 7 స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ 10. సో ఇలా ఉంటుంది అనమాట. ఈ ఫస్ట్ బ్లాక్ చూసినా, ఈ ఫస్ట్ బ్లాక్ ఏదైతే ఫస్ట్ బ్లాక్ ఉంటుందో దాన్ని హెడర్ నోడ్ అంటారు లింక్ లిస్ట్. సో ఇది ఫస్ట్ అనేది హెడర్ నోడ్. దీనివల్ల ఏమైపోతుంది, మన మెమరీ అనేది వేస్ట్ అవుతుంది. నో వేస్టేజ్ ఆఫ్ స్పేస్ అనేది వేస్ట్ అవుతుంది. ఇంకొకటి ఆ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఇక్కడ మనము పాయింటర్ కూడా మళ్ళీ మెమరీ వాడుతుంది. బ్లాక్తో పాటు పాయింటర్ కూడా మళ్ళీ మోర్ మెమరీ వాడుతుంది. ఫర్ పాయింటర్ మోర్ మెమరీ వేస్ట్ అవుతుంది మెమరీ. తర్వాత మళ్ళీ ఇంకా ట్రావర్సింగ్ మోర్ టైం అనమాట. ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఇట్లా లింక్ లిస్ట్ వాడినాకో, ఇప్పుడు సపోజ్ నేను ఒక 100 బ్లాక్ కావాలంటే ఆ లింక్ లిస్ట్ ఒక 90 బ్లాక్స్ ఉన్నాకో ముందు, ఆ 90 బ్లాక్స్ నుంచి అన్ని ఇట్లా ట్రాన్స్ఫర్ అవ్వకుండా 100 బ్లాక్ రావాలి. సో దీనివల్ల ట్రావర్సింగ్కి చాలా టైం పడుతుంది లింక్ లిస్ట్లో. ఇది డిసడ్వాంటేజ్. ఇలా థర్డ్ వచ్చి గ్రూపింగ్లో ఏమేమి పెట్టారంటే ఇది స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ n-1 ఫ్రీ బ్లాక్స్ ఇన్ ఫస్ట్ ఫ్రీ బ్లాక్. అంటే ఇక్కడ ఒక బ్లాక్ ఉన్నాకో, ఇప్పుడు బ్లాక్ ఏం స్టోర్ చేస్తుంది అంటే స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ n-1 బ్లాక్స్. అంటే ఇప్పుడు సపోజ్ నా దగ్గర మొత్తం 10 బ్లాక్స్ ఉన్నాయి. అవి ఏమైనా ఫ్రీ బ్లాక్స్ ఉన్నాయి, 10 ఫ్రీ బ్లాక్స్ ఉన్నాయనుకో, ఈ ఫస్ట్ బ్లాక్ ఉంటుంది కదా, ఈ ఫస్ట్ బ్లాక్ ఏదైతే ఫస్ట్ బ్లాక్ ఉంటుందో ఈ ఫస్ట్ బ్లాక్లోనే మొత్తం 9 ఫ్రీ బ్లాక్స్ ఉంటాయి కదా. ఇప్పుడు 10 ఫ్రీ బ్లాక్స్ ఉన్నాయి నా దగ్గర. ఆ 10 ఫ్రీ బ్లాక్స్లో ఫస్ట్ బ్లాక్లోనే 9 ఫ్రీ బ్లాక్స్ యొక్క అడ్రసెస్ స్టోర్ అయ్యి ఉంటాయి. గ్రూపింగ్ అంటే ఇదే, అర్థమైందా? నా ఇప్పుడు సపోజ్ ఎన్ బ్లాక్స్ ఏదైతే ఏందని ఇక ఒకవేళ సపోజ్ నువ్వు 100 బ్లాక్స్ తీసుకో, 100 బ్లాక్స్ తీసుకుంటే ఏదైతే ఫస్ట్ బ్లాక్ ఉంటుందో ఫస్ట్ బ్లాక్లోనే ఈ 99 బ్లాక్స్ యొక్క అడ్రస్ 99 ఫ్రీ బ్లాక్స్ యొక్క అడ్రస్ ఈ ఫస్ట్ బ్లాక్లో స్టోర్ అవుతుంది. అదే గ్రూపింగ్ అంటే. ఓకే, అర్థమైందా?
ఏదైతే ఫస్ట్ బ్లాక్ ఉంటుందో ఫస్ట్ బ్లాక్లోనే మిగతా ఉన్న అన్ని బ్లాక్స్ యొక్క ఫ్రీ బ్లాక్స్ ఇవన్నీ మన ఫ్రీ బ్లాక్స్ గురించి మాట్లాడుతుంది. ఆ మిగతా ఉన్న అన్ని ఫ్రీ బ్లాక్స్ యొక్క అడ్రసెస్ అన్ని ఫస్ట్ బ్లాక్లో స్టోర్ అవుతుంది. దాన్నే గ్రూపింగ్ అంటే స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ n-1 ఫ్రీ బ్లాక్స్ ఇన్ ఫస్ట్ బ్లాక్స్. అయితే ఫస్ట్ ఫ్రీ బ్లాక్ ఉంటుందో దాంట్లోనే అన్ని మిగతా ఉన్న n-1 బ్లాక్స్ అన్ని అడ్రసెస్ అన్ని దీని దగ్గర స్టోర్ అవుతాయి ఫస్ట్ బ్లాక్ ఇట్ సెల్ఫ్. సో దీని అడ్వాంటేజ్ ఏంటిది, అడ్రస్సింగ్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ కెన్ బి ఫైండ్ ఎక్టివ్. ఒకవేళ 1000 ఉన్నాకో 999 బ్లాక్స్ ఫ్రీ బ్లాక్స్ యొక్క అడ్రస్ అన్ని ఫస్ట్ బ్లాక్లో స్టోర్ అవుతుంది. దీనివల్ల మనకి ఎట్లా లార్జ్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉన్న అడ్రస్సింగ్ ఉన్న దాని అడ్రస్సింగ్ అనేది మనం సింపుల్గా ఫైండ్ చేయొచ్చు క్విక్లీగా. ఓకే, అడ్రస్సింగ్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ యొక్క అడ్రస్సింగ్ మనం వీ కెన్ ఫైండ్ క్విక్లీ. తర్వాత లాస్ట్ వచ్చి కౌంటింగ్లో ఏమవుతుందంటే సేమ్ ఇది అడిషనల్ టు నెక్స్ట్ ఫ్రీ బ్లాక్ పాయింటర్, సేమ్ లింక్డ్ లిస్ట్ లెక్కన ఉంటుంది. సేమ్ దాంతోపాటు ఇంకొక ఏముంటుంది అంటే కౌంట్ వేరియబుల్ అని ఒకటి ఉంటుంది. కీప్స్ పాయింటర్ సేయింగ్ హౌ మెనీ బ్లాక్స్ ఆర్ కంటిన్యూస్లీ ఫ్రీ ఆఫ్టర్ ద బ్లాక్. ఈ కౌంటింగ్లో ఏమవుతుందంటే సేమ్ లింక్ లిస్టే ఉంటుంది, పాయింటర్ ఉంటుంది కదా, పాయింటర్తో పాటు ఏముంటుంది అంటే కౌంట్ వేరియబుల్ ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ కౌంట్ వేరియబుల్ v అనుకున్నాం, దాంట్లో 5 స్టోర్ అయినా అనుకో. 5 స్టోర్ అంటే ఏమైనా అర్థం, దీన్ని ఫస్ట్ బ్లాక్ తర్వాత 5 1 2 3 4 5 కంటిన్యూస్ ఫ్రీ బ్లాక్స్ ఉన్నాయని అర్థం. ఓకేనా, కౌంటింగ్లో ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ ఫస్ట్ పాయింటర్తో పాటు కౌంటింగ్ వేరియబుల్ ఉంటుంది. కౌంటింగ్ వేరియబుల్ 8 ఉన్నానుకో, ఫస్ట్ బ్లాక్ తర్వాత 8 ఫ్రీ కంటిన్యూస్ బ్లాక్స్ ఉన్నాయని అర్థం. సో ఆ కౌంటింగ్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది, అది కౌంటింగ్ అంటే. అర్థమైందా? సేమ్ లింక్ లిస్ట్ లెక్కనే, కానీ ఇంకొంచెం ఫీచర్ యాడ్ చేసాను. పాయింటర్తో పాటు కౌంటింగ్ వేరియబుల్ స్టోర్ చేస్తున్నాను. ఆ కౌంటింగ్ వేరియబుల్లో ఈ ఫస్ట్ బ్లాక్ తర్వాత ఎన్ని కంటిన్యూస్ ఫ్రీ బ్లాక్స్ ఉన్నాయని చెప్తుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 1 ఉంది కదా, 1 అయితే ఎన్ని 1 2 3 4 5 కంటిన్యూస్ ఫ్రీ బ్లాక్స్ ఉన్నాయి. సో 1 ఏం స్టోర్ చేస్తుంది, పాయింటర్. 1 దగ్గర పాయింటర్ ఉంటుంది, పాయింటర్ స్టోర్స్ అడ్రస్ ఆఫ్ సెకండ్ బ్లాక్. దాంతోపాటు కౌంట్ వేరియబుల్ ఉంటుంది. కౌంట్ వేరియబుల్ ఏంటుంటుంది, 5 ఉంటుంది. 5 అంటే దాని అర్థం ఏం చేసుకుంటుంది, ఈ ఫస్ట్ బ్లాక్ కాబట్టి 5 కంటిన్యూస్ ఫ్రీ బ్లాక్స్ ఉన్నాయని అర్థం చేసుకుంటుంది. అది కౌంటింగ్ వేరియబుల్ ఉంటుంది. ఆ కౌంట్ వేరియబుల్ కౌంటింగ్లో వస్తుంది అనమాట. ఇది 4 టెక్నిక్స్ ఇన్ ఫ్రీ ఫేస్ మేనేజ్మెంట్లో.